హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. సో ఫిస్టులాస్ అంటే ఏంటి? ఈ ఫిస్టులాస్ ఒక పట్టాన తగ్గవు, ఒక పట్టాన మానవు. అంతేకాకుండా ఈ ఫిస్టులాకున్న ఓపెన్ సర్జరీ చూసుకుంటే అది ఒక నరకంలా కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ సర్జరీ చేసుకుంటే 1 మంత్ 45 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. అండ్ డైలీ డ్రెస్సింగ్ చేసుకోవాలి. అది కూడా పెయిన్‌ఫుల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. రికరెన్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. అండ్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఒకసారి మోషన్ కంట్రోలింగ్ పవర్ కూడా పోయే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫిస్టులాస్ ఉంటే దాన్ని అలాగే వదిలేస్తారు కానీ సర్జరీ చేయించుకోనికి భయపడుతూ ఉంటారు. బట్ ఇలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది ఫిస్టులాస్ అంటే మల్టిపుల్ ట్రాక్స్ ఫార్మ్ అయిపోయి బ్రాంచెస్ ఫార్మ్ అయిపోతుంటాయి. దీనివల్ల వాటర్ క్యాన్ పెరినియం అంటారు. అంటే మల్టిపుల్‌గా హోల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఏరియా అంతా పచ్చిగా అయిపోతుంటుంది. ఒక రకమైన ఫౌల్ స్మెల్ ఉంటుంది. అండ్ ఒక పట్టన మానదు. ఆ ఏరియా అంతా ఒక రకమైన కందిపోయినట్టు కనిపిస్తూ ఉంటుందన్నట్టు. అండ్ రికరెంట్ యాబ్సెస్‌లు ఫార్మ్ అయిపోతా ఉంటాయి. రికరెంట్ యాబ్సెస్ ఫార్మ్ కావడం వల్ల జ్వరము, చలి జ్వరం రావడము, కారిపోవడము, ఆ గడ్డ పగిలిపోవడము, మళ్ళీ మారడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో అసలు ఫిస్టులా ఎందుకు ఫార్మ్ అయిపోతుంది అనుకుంటే గనక దీనికి కూడా మెయిన్ రీజన్ మలబద్ధకం. ఈ మలబద్ధకం ద్వారా ఏమైతాయంటే మనకు కొన్ని యానల్ గ్లాండ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ గ్లాండ్స్ అడ్డం పడడం వల్ల యానల్ గ్లాండ్స్‌లో ఉండే సెక్రీషన్స్ అలాగే పెరిగిపోయి దానివల్ల యాబ్సెస్ ఫార్మ్ అయిపోతూ ఉంటుంది అన్నట్టు. సో యూజువల్‌గా మనకు మలద్వారం ఏదైతే ఉందో మలద్వారం పక్కనే చుట్టుపక్కల ఎక్కడైనా గడ్డలు గనక అయితే గనక అవి చీమగడ్డలు కానీ సెగ్గడ్డలు అంటాం కదా, అట్లాంటి గడ్డలు ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ గడ్డలు మనం తొందరగా పలగొట్టి చీమును తీసేసేయాలి బయటికి. ఎప్పుడు పలగొట్టి తీస్తాము అంటే మీరు తొందరగా గమనించుకొని గనక సర్జన్ దగ్గరికి వస్తే చిన్న నిక్కిచ్చేసి ఆ చీమును తీసేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసి దానికి ఓన్లీ మందులే వాడదామని చెప్పేసి వదిలేస్తే కనుక ఆ చీము గడ్డ ఏదైతే ఉందో ఆ చీము గడ్డ మెల్లగా స్లోగా లోపలికి కూడా పాక్కుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న మోషన్కి పోయే ద్వారం కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఓపెన్ అయిపోతుంది. చీము బాడీలో ఎక్కడైనా చీము ఉంటే కనుక మన బాడీ ఎంత తొందరగా చీమును బయటకు పంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. సో మనం పంపకపోయినా అంటే బాడీ పంపకపోయినా మనం కట్ చేసినా తీసేసేయాలి. బాడీ పంపించే వరకు ఆగితే ఏం చేస్తుందంటే ఆ చీము ఎక్కడ పడితే అక్కడ బొక్కలు కొట్టుకుంటూ లోపల కూడా సొరంగంలాగా మార్గం చేసుకుని లోపల కూడా చీము గడ్డ అనేది పగిలిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందో ఒక ట్రాక్ట్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు లోపల ఓపెన్ అయింది, బయట ఓపెన్ అయింది. దీనికి ఒక ట్రాక్ట్ ఫామ్ అయిపోయింది అన్నట్టు. ఒక రోడ్ ఫామ్ అయిపోతుంది అన్నట్టు. ఈ ట్రాక్ట్‌నే మనం ఫిస్టులా అంటాం అన్నట్టు. సో లోపల ఒక ఓపెనింగ్, బయట ఒక ఓపెనింగ్ ట్రాక్ట్ ఫామ్ అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మంచిగా క్లోజ్ అయిపోతుంది. చూస్తే మళ్ళీ చీమంతా బయటకు వచ్చిన తర్వాత పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. ప్రశాంతంగా అనిపిస్తది. బట్ తర్వాత మెల్లగా చీమ అనేది కారుతూ ఉంటుంది అన్నట్టు. దీన్నే ఫిస్టులా అంటాం అన్నట్టు. సో ఈ లోపల ఓపెనింగ్ ఉండడం వల్ల బ్యాక్టీరియా అనేది లోపల నుంచి వెళ్ళిపోయి ఇందులోకెళ్ళి ఈ ట్రాక్‌లో నుంచి వెళ్ళిపోయి చర్మం కిందనే చీముండలాగా ఫామ్ అయిపోయి మళ్ళీ పగిలిపోవడం జరుగుతుంటుంది. అంటే ఇది వస్తుంటుంది, పోతుంటుంది. ఎవ్రీ 10, 15 డేస్ 1 మంత్‌కి ఒకసారి వస్తుంటుంది, పోతుంటుంది. దీన్ని రికరెంట్ ఫిస్టులాస్ అంటుంటాం మనం. సో ఇట్లాంటి వాటికి మామూలుగా సర్జరీ చూసుకుంటే గనక ఓపెన్ సర్జరీ ఈ రకంగా మొత్తం కోత పెట్టి తీసేసేవాళ్ళం. సో దీనివల్ల ఏమైందంటే చాలా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. కోత ఎక్కువ ఉంటుంది కాబట్టి పెయిన్‌ఫుల్ డ్రెస్సింగ్స్ ఉంటాయి. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే ఎస్పెషల్లీ టెక్నాలజీ ఏదైతే ఉందో లేజర్ ఫిస్టులా సర్జరీస్‌కి మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్‌ని మొత్తాన్ని లేజర్ ద్వారానే క్లోజ్ చేసేస్తాం, కాల్చేస్తాం. అండ్ ఈ ఇంటర్నల్ ఓపెనింగ్‌ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్‌ని కొంచెం ఓపెన్ చేసేసి అక్కడి నుంచి చీమంతా బయటికి లాగేసి కంప్లీట్‌గా లేజర్‌లో చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు. పెద్దగా డ్రెస్సింగ్స్ అవసరం పడదు. ఒక స్టిచ్ బార్ చేసుకుంటే సరిపోతుంది. రికరెన్స్ రేట్ కూడా చూసుకుంటే గనక 70-75% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఒక 20-25% మాత్రం పేషెంట్ చేతిలో ఉంటుంది ఈ సక్సెస్ రేట్. ఎందుకు పేషెంట్ చేతిలో ఉంటుంది అంటే మనం ఈ సర్జరీ చేసిన వెంటనే వాళ్ళు మోషన్ హార్డ్‌గా వెళ్ళకుండా హైజీనిక్ ఫుడ్ తీసుకొని ఆ ఏరియా కూడా హైజీనిక్‌గా పెట్టుకొని మనం చెప్పిన ప్రికాషన్స్ కనుక తీసుకుంటే దీన్ని 100% మనం అరికట్టొచ్చు అన్నట్టు. సో ఒక 20-25% పేషెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకొని డాక్టర్ సూచనల ప్రకారం గనక మనము ఆ జాగ్రత్తలు తీసుకుంటే గనక ఇది మొత్తం 100% హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఫిస్టులాస్ అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫిస్టులాకి సర్జరీ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. ఇది అలాగే వదిలేస్తే సొరంగాలు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ బ్రాంచెస్ ఫామ్ కావడం వల్ల వాళ్ళకి సర్జరీ కూడా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటుంటాం. అవి ఒక పట్టాన హీల్ అవ్వవు. కొన్ని టీబీ ఫిస్టులాస్ ఉంటాయి. ఎన్నిసార్లు ట్రీట్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం నేచర్ ఆఫ్ ఫిస్టులాని అర్థం చేసుకుని దాన్ని మనం లేజర్ ద్వారా చేయడం వల్ల లీస్ట్ డ్యామేజ్ చేయడం వల్ల మనకు రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మనకు పెయిన్‌ఫుల్ డ్రెస్సింగ్స్ అనేవి అవసరమే పడవు. అసలు డ్రెస్సింగ్స్ చేయాల్సిన పనే లేదు. అండ్ పేషెంట్ కూడా ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యథావిధిగా పనులకు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి లీవ్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరికైనా కనుక ఫిస్టులా ఉంటే వితౌట్ హెసిటేట్ నన్ను మీట్ అవ్వండి. సో మనం దీన్ని లేజర్ చేయడం వల్ల 100% రిజల్ట్స్ ఇవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్.